తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇన్ని సినిమాలు తీసిన అమృతం అనేది ఒక గొప్ప పేరు వచ్చిన 200%. మీకు కావచ్చు, వాసు గారు, మరి శివనారాయణ గుండు గారు, హనుమంతరావు గారు, ఆయన శివనారాయణ top గారు. అవును, అసలుకి ఆ అమృతం అంటేనే ఇప్పటికి వాసు ఇంటర్వ్యూ గారు అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. నా ఇంటర్వ్యూస్ బాగా ఫాలో అవుతారు. అవును, తెలుసు నాకు. ఆ కాల్ రాగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ నా గురించి మాట్లాడటం స్టార్ట్ చేసి ఒక పావు గంట మాట్లాడిన తర్వాత విత్ ఇన్ 2 days లోకి వచ్చారు ఇదే సెట్ లో. ఒరే అంజనీలు తెగ ఆయాస చూసాను నేను episode. పడిపోకు. అస్సలు ఎంత ఎంజాయ్ చేశారు. ఫస్ట్ సెట్ లో ఒక్కడే వస్తాడు, ఇన్ని రోషన్ లేడు అని ఒక మంచి డిజైన్ తో ఓపెన్ చేశారు. అవును. Yeah, I've seen that. నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తా. అసలుకి అమృతం మేబీ ఎంత ఉండుంటాం మేము అందరం, ఇంత 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 పెరుగుతూనే ఉన్నాం. అమృతం అయితే తగ్గట్లా. అసలుకి ఎంత ఎంటర్టైన్ ఇస్తుందో అంటే అమృతం మిస్ అయ్యే ఇంట్లో ఉండే టీవీ ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు. కరెక్ట్. అంత ఆనందాన్ని ఇచ్చింది ఇప్పటికి అసలు గుర్తు చేసుకుంటుంటే ఆ మెమరీస్ ఏమనిపిస్తుంటది. వితౌట్ అమృతం ఈ రోజు హర్షవర్ధన్ అనేవాళ్ళు లేరు. అదే అంతే కదా. ఏ ముహూర్తాన్ని అమృతం అని పేరు పెట్టారో, అందులో నాకు అమృతం క్యారెక్టర్ ఇచ్చారో అది అమృతమే పోస్తుంది నాకు. సో నేను అదే అంట, నేను ఫస్ట్ అమృతం కాదు, నా ముందిద్దరు నా తర్వాత ఒకరు ఉన్నారు, మధ్యలో ఉన్నా. ముందు ఎందుకు లేను, తర్వాత ఎందుకు లేను, అంత పక్కన పెడితే ఉన్నంతకాలం ఉన్నా, ఇప్పుడు ఎప్పటికీ ఉన్నా. సో ఆడియన్స్ లో కమెంట్స్ చూడమని నన్ను చాలా మంది చెప్పారు. మొన్న రిపీట్ టెలికాస్ట్ అవుతుంది కదా. అవును. మంది 110 ఎపిసోడ్ మంది వస్తుందా, పులి వేషం మాస్క్ తీసుకుని చూద్దాం, 10 ఎపిసోడ్లు వచ్చాయి చూద్దాం, రోజు 2 days ఏం చూస్తాం. నేను ప్రేక్షకుల్లో చూస్తా, గబగబా నా ఫోన్లు వచ్చాయి, చాలా మంది ఫోన్ చేసి, ఈవెన్ గంగరాజ్ గారు కూడా హర్ష కమెంట్స్ అవి నీ ఎపిసోడ్ నుంచి చూడు నీకు అర్థం అవుతాయి ఇది ఇది. సో ఆయన నోటి నుంచి రావటం, మొన్న ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేయడం, మా కజిన్, మా చెల్లి అందరు ఫోన్ కమెంట్స్ చూడు. ఏంటి కమెంట్స్ ఏమైనా తప్పుగా అన్నారు అంటే ఏంటి, అప్పుడే బాగుండేవాడు ఇప్పుడు లావ్ అయిపోయి ఏవో నెగిటివ్ వస్తుంది మనకి. సోషల్ మీడియా అంటే అదే కదా భయం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది అది? 20 years అవ్వలేదా? 25 years దాటి 25 years. అయితే ఏంటి కమెంట్స్ అని చెప్పి చూస్తే స్టన్నింగ్. నా జన్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చారు అసలు. ప్రతి కమెంట్ చదివా, ప్రతి మనిషికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. చేస్తా, ఆ పని కూడా చేస్తా, తప్పేం కాదు, కష్టమేం కాదు, మెల్లగానే చేస్తా. కానీ అది చెప్తున్నాను, లక్. ఇప్పటికి అదే బాండింగ్ ఉందా అందరితో? బాండింగ్ అంటే ఎస్, అంటే ఆ బాండింగ్ ఇప్పటికి పోదు. రాగిణి గారు, అఫ్ కోర్స్, మన పద్దు క్యారెక్టర్ చేసే స్వాతి, రాగిణి గారు, అనితా చౌదరి చేసింది, సుప్రజ అని ఒక అమ్మాయి చేసింది సంజీవిని క్యారెక్టర్, ఝాన్సీ గారు, ఉమా మహంతి గారు. ఇవాళ పొద్దున్నే ఆవిడతో మాట్లాడా. అఫ్ కోర్స్ నరేష్ గారు అంటే నాకు ఎప్పుడు శివాజీరాజ్ అనే కనిపిస్తూ ఉంటారు. అవసరాల శ్రీనివాస్ గారికి నాకు పెద్ద ర్యాపో లేదు, అంటే ఆ సినిమా బ్యాచ్ అమృతంలో పెద్ద నాకు కనెక్ట్ అవుతలేవు. వాసు అంటే ఫ్యామిలీ, ఇంట్లో మనిషి నాకు. శివనారాయణ గారు అఫ్ కోర్స్. అంటే అంటే ఒక మాట చెప్తున్నారు రోషన్, ఈ భూమి మీద లేరన్న మాటే కానీ హనుమంతరావు గారిని తలుచుకున్న నిమిషం ఉండదు, రోజు ఉండదు. సో ఉన్నారు కాబట్టి ఎవరిని గుర్తు చేసుకోవడం కాదు, లేని మనిషిని కూడా గుర్తుండిపోయి ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్తో గుర్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా నన్ను అసలు అమృతం మీరు సూపర్ అండి, అసలు మీ యాక్టింగ్ సూపర్ అండి అంటుంటే నా మనసులో ఎక్కడో ఆయన కదా, అంజీ కదా అంటే పోలిక్ కాదు. సో ఆయన ఉండుంటే ఆయనకి క్రెడిట్స్ తెలియవు కదా, మాటలు వచ్చాయి కదా, అప్రిసియేషన్ వచ్చేది కదా. ఎందుకంటే రోషన్ నేను అనేది ఏంటంటే, మేమంతా టెలివిజన్లో అప్పుడప్పుడు నిలదొక్కుంటూ వస్తూ ఏదో మెల్లగా ప్రయాణం. గుండు హనుమంతరావు గారు అప్పటికే ఒక 200-300 సినిమాలు చేస్తుంటారు. ఆయన ఎందులోని రాని గుర్తింపు ఇందులో వచ్చిందంటే దట్ ఈస్ మెంట్ ఫర్ హిమ్. ఆయన అమృతం కోసం పుట్టాడు, అందుకే అమృతం అయిపోగానే వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. మాకేంటి, మాకు అమృతం పోసింది. అమృతం తర్వాత ఇప్పటికీ నాకు మన వైవ హర్ష, ఇలాగ హర్షాలు చాలా మంది ఒక 2-3 వచ్చిన తర్వాత నేను అమృతం హర్షని అయిపోయాను. అందుకే నా హర్ష అమృతం అని టైటిల్ పెట్టుకుంటా నా ఇన్స్టా ఐడిలో వాటిలో. సో ఆ క్యారెక్టర్తో మనం పిలవడం కానీ అది కానీ ఇంకా అందుకని ఏం కావాలి అంటే ఏమవుతుందంటే, ఏ ప్రాజెక్ట్ అని ఇవాళ ఈ సినిమా చేసాం, ఇంకొద్ది రోజులు ఈ సినిమాని మర్చిపోయి వేరేది వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత 1000 కోట్లు ఒకటి కలెక్ట్ చేస్తుంది, ఒకటి 5000 కోట్లు కలెక్ట్ చేస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. కానీ అమృతం ఎప్పుడు ఉంటుంది కదా. ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అదే కావాలనుకున్నాను, దానికోసం ఏమైనా ఫిట్నెస్లు చేశాను, ఏం లేదు. ఇక్కడ దాకా జర్నీ ఏ ప్లానింగ్ లేకుండా అయిపోయింది. అందుకే పెద్దగా ఏం ప్లాన్ చేయను. చెత్తా చెదారం తిని ఇదేంటి తినాల్సి వస్తుంది, ఇంత తాగేస్తున్నానేంటి అనుకున్న రోజులు కూడా ఏం అవ్వకుండా పొద్దున్న లేచిన రోజులు ఉన్నాయి. క్యాలిక్యులేటెడ్ కొన్ని రోజు ఆ హాస్పిటల్ పరిగెట్టిన రోజులు ఉన్నాయి. ఆలోచించడం మానేసా. నేనేంటే గో విత్ ద ఫ్లో. డ్రింక్ చేస్తారా బాగా? అంటే నేను కంపెనీ కోసం చూడను, కంపెనీ ఉందని తాగను, పార్టీ ఇస్తారు కదా అందులో నేను తాగకూడదు అనుకుంటే తాగను, మూడు లేకపోతే తాగను. మేము అందరు తాగుతాం, మీరు తాగండి. కాదు నువ్వు తాగకపోతే ఎలాగా, మేము తాగపోతే రే నువ్వు సాయంత్రం 8 గంటల గురించి మాట్లాడుతున్నావు,
నేను పొద్దున్న 8 గంటలు తాగుతాను తెలుసా అన్న. షాక్. ఓకే, పొద్దున 8ంటికి తాగుతారా? వాట్ బిగ్ డీల్. నాకు ఇప్పుడు ఒక రోజు హాలిడే ఉంటుంది బాస్, తెల్లారులు కూర్చొని ఏవో వెబ్ సిరీస్ ఏవో చూస్తా, 5 6 అయిపోతుంది, అప్పుడు పడుకోవాలి, ఏదో టిఫిన్ తిని పడుకుంటే బాగా నిద్ర వస్తుంది, ఇడ్లీ లాంటిది ఏదైనా తింటే. సో నేనేం చేస్తా, అవి కూడా తిన్నాం, గబగబ వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతా, ముందు అయిపోయి కూర్చొని ఓ మంచి వెబ్ సిరీస్ ఏదో పెట్టుకొని డ్రింక్ పెట్టుకుంటా, బయటకు వెళ్ళి లేకపోతే నా అసిస్టెంట్ వీరు ఎవరితో చెప్పి, ఇప్పుడు ఈ మధ్య తగ్గింది, బట్ ఏం చేస్తానంటే ఏదో నాకు నచ్చిన డిష్, చికెన్ ఫిష్, నాన్ వెజ్ వండటం ఈజీ కదా, అలాంటివి తెప్పించుకొని అది చేసుకొని డ్రింక్ చేస్తూ చూసి, ఇంకా నిద్ర విపరీతం కోసం మధ్యాహ్నం పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న లేవడం, అంటే మధ్యాహ్నం ఈవినింగ్ 4 షూట్ లేనప్పుడు. ఓకే, నేనేం చెప్పడానికి వస్తున్నానంటే తాగడం తప్ప తాగపడం గొప్ప కాదు, నేను ఏ రోజు అవన్నీ మాట్లాడను. నేనేమంటానంటే నీకు నచ్చినప్పుడు నీ ఒళ్ళు ఒకటి చెప్తా ఉంటుంది, నీ బాడీ దాన్ని ఫాలో అయిపో, ఎక్కువ డిస్కషన్ లేదు. ఎప్పుడు అనిపిస్తుంది ఏంటిది, ఒక్క బీర్ తాగిన తర్వాత కొంచెం అన్ఈజీగా ఉంటుంది, ఆపే అర్జెంట్గా ఆపే. ఫ్రెండ్స్ ఏం ఫీల్ అవుతారు, కంపెనీ ఏదో తాగేద్దాంలే రేపటి మానేద్దాం, ఇవద్దు, దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఏది మంచి లేదు, ఏది చెడు లేదు, ప్రతి బాడీకి ఒకటి మారుతుంటుంది. రాష్ట్రం ఒక మనిషి ఒక్క నిమిషం ఆలోచించటం స్టార్ట్ చేశాడంటే, అంటే ఆలోచిస్తున్నాడంటే 1 గంట ఆయుష్ తగ్గుతూ వస్తుందంట. నేను ఆలోచిస్తే ఆయుష్ తగ్గిపోద్దా అంటే ఏంటి ఇలా అయిపోతుంది, వేరు. అదే మనకి ఉన్న చిన్న ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఏం ఆలోచించద్దురా అంటారు. అవును, ఆలోచించద్దురా కాదు, ఆలోచించాలి, కంగారు పడద్దురా అనాలి, స్ట్రెస్ తీసుకోక అనాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వక అనాలి, అంతేగాని థింక్ చేయొద్దు అనకూడదు. థింక్ చేయాలి. థింక్ దేనికోసం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అంతే, తప్పే ఉంది దాని గురించి అంతే. ఇప్పుడు నాకు హెల్త్ పాడైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ జారి పడ్డా, ఇప్పుడు నేను చేంజ్ చేయాలి, ఇప్పుడు ట్రావెలింగ్ కట్టు, ఇప్పుడు నేను స్పీడ్గా పరిగెత్తే క్యారెక్టర్లు చేయలేను, దీనికి తగ్గట్టు ఏం చేయాలి, అప్పుడు వెంటనే తీసుకున్నాను డెసిషన్స్, లేదు మళ్ళీ రైటింగ్ స్టార్ట్ చేయాలి, బ్యాకప్ ప్లాన్, మళ్ళీ డైరెక్షన్ ప్రపోజల్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ అందులోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఏంటంటే ఇవి 3 months ఉన్నారు బెడ్ రెస్ట్ లో, 6 days ఉన్నా, అంతేనా? అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలకుండా కాలు ఉంచాలి, అవసరం లేదు కాదు కానీ కదలకుండా జాగ్రత్తగా స్ట్రైట్గా అలా ఉంచాలి, కింద పెడితే బరువు దిగిపోతుంది, అదో ప్రాబ్లము. లేతగా ఉంటుంది కదా జాయింట్, అప్పుడే కలుపుతారు, అదొక 2 వారాలు పడుతుంది, బోన్ చాలా ఫాస్ట్గా అతుక్కుంటుంది. బట్ అందులో మనం అడ్వెంచర్లు అవి చేయకూడదు. కానీ నాకేంటంటే షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నా గురించి. చిరంజీవి గారు వెహికల్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి, వీల్ చైర్ పెట్టడం దగ్గర నుంచి ఆయన, ఇంకా అనిల్ రావుపూడి సరే స్టేజింగ్ అన్ని మార్చేసి నాకు తగ్గట్టు సోఫాలు వెనకాల నిల్చోపెట్టడం, కూర్చోపెట్టడం, కాళ్ళు కదపలేయడం తెలియకుండా ఎన్ని చేయొచ్చు అని చేసి. ఏంటండి ఇది మెగాస్టార్ సినిమా సార్, ఎంతమంది, ఎంత పెట్టుబడులు ఉంటాయి, ఎన్ని ఎమోషన్లు ఉంటాయి, ఎంత ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి, నా వల్ల ఏదైనా అనర్థం జరుగుంటే ఏమైపోవాలి నేను. ఎందుకు వేరే వాళ్ళని కూడా పెట్టుకోవాలనుకోవచ్చు, ఆప్షన్ ఉంటే ఉంది. అదే అంటారు, అనిల్ రావుపూడి సినిమాల్లో ఎవరు లాజిక్లు అడగరు సార్, అది సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన, మిడిల్ క్లాస్ మెంటాలిటీ, కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే కథలు రాస్తాడు, ఫస్ట్ పాయింట్. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి ఏ హెలికాప్టర్ నుంచో దిగి బైకుల నుంచో రాకుండా బట్టలారేసి పిండి ఉతికి పక్కింటి పిన్ని గారితో క్లిప్పుల గురించి మాట్లాడి, వంకాయ కాయగూరలు తరిగి అమ్మతో కూర్చొని డైలీ సీరియల్స్ అదొక క్లిప్ మిస్ అయింది కాదు, అదొక 2 క్లిప్పులు మీరు అంటే నేనేమంటా, అదేనండి ఆయన సినిమాలు బూతులు ఉండవు, మీరు చూడండి, అలా ఇజ్జదాకా వెళ్ళి అలాంటిది ఏదో 1-2 ఉంటాయి తప్ప ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ చాలా. యాక్చువల్గా ఆ డైలాగ్ చూసి డార్లింగ్ ఎమ్మ పిసినారుడు అయి ఉంటాడు మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారి లాంటి క్యారెక్టర్, అందుకని పెళ్ళం వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాం మేము అందరం. కానీ చూడండి మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతారు, ఆఖరికి వైఫ్ మామగారు కూడా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా నారాయణ, నాతో ఆయన ఎప్పుడు అదే ఏంటది అంటే మేడం గారికి మీరు ఎప్పుడైనా వెంకటేష్ గారు వచ్చి కిలోల నగలు వేస్తారు, ఏమంటే మీరు ఎప్పుడైనా ఇంత కాదండి కనీసం ఎంతైనా బంగారం కొనిచ్చారండి, బంగారం విన్నారాయన మా ఆవిడికి వజ్రాలు 2 వజ్రాలు ఇచ్చారు, వజ్రాలా అంటే అదిగోని పిల్లలు చూసి పిల్లలా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అంతకన్నా ఏమో చెప్పు, క్లాప్స్ కొడుతూనే ఉన్నారండి పబ్లిక్. దట్ ఈస్ ట్రూ, మిడిల్ క్లాస్ లైఫ్ అంత హ్యాసిల్ ఫ్రై ఇంకోటి లేదండి. అంటే ఇబ్బందులు ఉంటాయి, కాంప్రమైజ్లు అవ్వాలి, కానీ చూడండి అందరి దగ్గర ఉంటాం, పంచుకుంటాం, గుర్తు చేసుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏవైనా సరే భారీగా ఏముండవు, అక్కడక్కడే ఉంటాయి. చూడండి పండుగల గట్టి కలిసేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. సో బేసిక్ 1-2 ఉంటాయి వాష్రూమ్లు కూడా, మీరు సర్దుకొని వెళ్ళిపోతున్న రోజుల్లో ఒకరి మీద ఒకరు కుక్క పిల్లలు పడుకుంటే చూడండి, అంటే
కుక్క పిల్లలు మంచి కంపారిజన్ అన్న ఉద్దేశంతో చెప్తున్నా. మీరు బెడ్రూమ్లో పడుకునే కన్నా 4 చుట్టాలు వస్తే ఆ కింద పరుపులు వేసేసుకొని, అరే నువ్వు నా పక్కన పడుకో, నువ్వు వీడి పక్కన నేను అక్కడ పడుకుంటా అని వంతులేసి పడుకోవటం, అక్కడ గుసగుసు అందరు పడుకున్న ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళకి ఓల్డ్ సీక్రెట్లు ఉంటాయి, ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళ మధ్యలో ఎవరో లేచే ఏంటే గోల పడుకోండి అంటే అని పడుకోవటం, ఆడెవడో వీడియో గేమ్ ఆడతాడు, ఎవడో సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఇంకెవడో కబుర్లు చెప్తాడు. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ముందు నిద్ర లేచే వాళ్ళకి కనిపించేది అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ చాలా బాగుంటుందండి ఆ విషయం. అవును అవును అవును. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. ఇంకొకటి గెట్ టుగెదర్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంట, చెన్నైలో. అసలు అప్పుడు వరకు గెట్ టుగెదర్ లేదంట. అవును తెలుసు, అది చాలా మంది ఆర్టిస్టులు సుహాసిని గారు చెప్పారు. అవును అవును ఆయనే అప్పుడే పెద్ద పెద్ద గార్డెన్స్ లో పెట్టేవాళ్ళంట, ఆయన సొంత డబ్బుతో. అంటే కలవాలి మనం, ఇది కాదు లైఫ్, అందరం కలవాలి. లేదండి, నలుగురు కలుపుకోలేకపోయే విషయంలో ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే కదా, ఎవరన్నా క్రికెట్ లో మెడల్ తెచ్చారన్నా, ఎవరన్నా బ్యాడ్మింటన్ లో మెడల్ తెచ్చారన్నా మొత్తాన్ని ఆయన ఇంటికి పిలుస్తారు, వాళ్ళకి చిన్న సత్కారం, ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుస్తారు ఆడికి, ఆయన ఇంట్లోనే. మన మన మనశంకర్ వరప్రసాద్ కూడా ఆయన ఇంట్లో నైట్ పార్టీ పెట్టారు కదా. తిలక్ వర్మ వచ్చారు లొకేషన్ కి, ఆయన ఇన్వైట్ చేశారు, చేసి ఆయన చక్కగా సత్కరించి అందరూ ఫోటోలు దిగాయి. నేను వీల్ చేశాను కాబట్టి నేను ఫోటో తీసుకోలేదు అన్నారు. నువ్వేంటి కనబడలేదు ఎక్కడ అని అంటే, అందరి మధ్యలో వచ్చి అందరూ నన్ను మోసుకొని వచ్చి అవన్నీ నాకు పిచ్చాను, వచ్చి ఫోటో తీసుకోవచ్చు కదా. ఇంత ఫోటో తీసుకున్నాక ఇంకెవరు కనిపిస్తారు సార్ మనకి. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ డీపీ, అదే నా వాల్ పేపర్, అవును నా అదే నేను చూసాను, బెడ్రూమ్ లో కూడా ఉంటది. మార్నింగ్ లేవగానే చాలా అరుదు సార్ ఇలాంటి ప్రేమ పొందటం. అది నిజంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ సినిమాలో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే, ఏ చిన్న విషయం చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాలన్నా, లేకపోతే ఒక చిన్న కుర్రాడికి ఎవరికైనా బాయ్కి ఎవరికైనా చెప్పాలన్నా రఫ్గా చెప్పడం అనేది నేను చూడాలి. ఎంత